अवतार अवतार मेहर बाबा की जय. మెహర్ పరివార్ అందరికీ జై బాబా. మనందరికీ గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే గత వారం ఆ, మౌన దిన మౌన దినోత్సవం మౌన వార్షిక దినోత్సవం వలని మనం ఈ ప్రసార కార్యక్రమాన్ని జరుపుకోలేకపోయాం. అంతకుముందు 3-4 వారాల నుండి 44వ చాప్టర్ అయినటువంటి గాడ్ ఎలోన్ ఈజ్ అనే ప్రవచనాన్ని ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, సర్వము శూన్యం అనే గ్రంథం నుండి విశ్లేషించుకుంటున్నాం. ఇప్పటికీ 4 వారాలు అయినట్టుంది. ఇది చాలా ముఖ్యమైన చాప్టర్ అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఆ మాటకు వస్తే అన్నీ ఇదివరకు చెప్పినట్టే అన్ని డిస్కోర్సెస్, అన్ని ప్రవచనాలు చాలా ప్రాముఖ్యమైనవే. అందులోకి ఇది మరీ అత్యవసరమైంది, ఆలోచించవలసినటువంటి ప్రవచనం ఇది. ఇది హార్డ్లీ 3 pages ఆర్ మోర్ దెన్ 3 pages ఉంది. ఇప్పటికే 4 episodes అయినట్టున్నది. ఇంకా మరి 2 episodes అయినా కనీసం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంతవరకు జరిగింది ఒకంత గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ చాప్టర్ మొకుటం గాడ్ ఎలోన్ ఈజ్, భగవంతుడే ఉన్నాడు, భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనే మొకుటం ఈ శీర్షిక పేరు. అయితే ఇక్కడ ఒక విషయం ఎందుకంటే ఇంత ప్రాముఖ్యమైంది అని అనుకుంటున్నామంటే, అసలు జీవితానికి అర్థము పరమార్థము ఈ ప్రవచన విశ్లేషణలోనే మనకి ఒకంత అర్థం అవుతూ ఉంటుంది. బాబా మై విష్ అనే దాంట్లో ఒక సేయింగ్ ఉంది, డోంట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీ అని. అంటే నీ విద్యుక్త ధర్మమును నువ్వు విస్మరించవద్దు. ఈ చాప్టర్ చదివేంత వరకు మన ఆలోచన ఏంటంటే ఎలా ఉండేదంటే, నా విద్యుక్త ధర్మం ఏంటి, ఆ విద్యుక్త ధర్మం వయసుకు తగ్గట్టుగా ఉంటుంది అని ఒక భావన. బాల్యంలో చిన్నగా ఆటలాడుకోవడం, విద్యార్థి దశలో పాఠాలు నేర్చుకోవడం, మరి యవ్వన దశలో పెళ్లి చేసుకోవడం, ఉద్యోగం చేసుకోవడం, కుటుంబాన్ని పోషించడం, ఇంకా అట్లానే తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళొక సన్మార్గంలో నడిచేటట్టు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుకునేటట్టుగా ఉద్యోగం సంపాదించడంలో మన సహకారం అందించడం, అలాగ జీవితంలో వయసును బట్టి మన విద్యుక్త ధర్మాలు మారుతున్నప్పటికీ మూలాధారం మాత్రం స్వార్థమే. ఇదంతా నా బాల్యం, నా ఆట, నా చదువు, నా పాండిత్యం, నా వ్యవహారం, నా వివాహం, నా బిడ్డలు, వాళ్ళ విద్యాభివృద్ధి, వాళ్ళు ఒక స్థాయిలో జీవితంలో స్థిరపడడం, అట్లా నేను వృద్ధాప్యంలో సుఖంగా ఎవరి మీద ఆధారపడకుండా సంపాదించగలిగినటువంటి డబ్బు సంపాదించుకోవడం, ఇట్లా ఈ అంతటి వెనక కూడా నేను, నాది, నా ఈ రూపానికి సంబంధించింది, నా ఈ నామానికి సంబంధించిందే. ఇది విద్యుక్త ధర్మ, ఇదే నా విద్యుక్త ధర్మం అంటే. అలానే ఇది విద్యుక్త ధర్మం కాదు అని కూడా మనం భావించాలి. ఇది విద్యుక్త ధర్మమే, కానీ పరిమితమైనటువంటి ధర్మం. కానీ మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విద్యుక్త ధర్మం ఈ ప్రపంచంలో మానవ జీవితంలో ప్రవేశించినప్పుడు ఒక విద్యుక్త ధర్మం ఉంది. ఏంటి అంటే, ఇదేనా నా జీవితం, ఇందుకేనా నేను జన్మలు తీసుకోవాల్సిన అవసరం, ఇదేనా నా తాలూకా తృప్తి అని ఒక ఆలోచన రావడం అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక కాలక్రమేణా నీ ప్రమేయం లేకుండానే ఒక దివ్య ప్రణాళిక ప్రకారంగా నువ్వు చేయవలసిన కర్తవ్యాలు వస్తూ ఉంటాయి. అవి సరిగ్గా నిర్వర్తిస్తే, ధర్మబద్ధంగా ఉంటే అది
సక్రమంగానే ఉంటుంది. ఒకవేళ అది స్వార్థ చింతనతో ఉంటే భ్రష్టుడివై ఇంకా కష్టాలను అనుభవించవలసి వస్తుంది. ఇట్లా ఈ జీవితానికి సంబంధించింది భౌతిక లౌకిక జీవితమే కాదు, ఆధ్యాత్మిక జీవితం అంటూ ఒకటి ఉంది. అసలు ఆధ్యాత్మిక జీవితాన్ని ఒకంత ఆలోచించి పరాకాష్ఠ చెంది ధర్మ మార్గంలో భగవద్ నిర్ణయించిన ప్రణాళిక ప్రకారంగా ఆ మార్గంలో జీవన ప్రమాణం ఏ కర్తృత్వ భావం లేకుండా సాగనంపి భగవంతుడిలో ఐక్యమవడం అనేది ఒకటే నా విద్యుక్త ధర్మము. నేను ఈ మాంసమయ శరీరంతో అనుభవిస్తున్న జీవితం అంతా కూడా అశాశ్వతమైందే. దీనికి కలిగినటువంటి కష్టసుఖాలు కూడా అశాశ్వతమైనవే. ఇవి నిత్య సంతృప్తిని కలగనివ్వవు. అపరిమితమైన ఆనందం, శక్తి, జ్ఞానాలు ఈ లౌకిక జీవితంలో, ఈ వ్యవహారిక ప్రపంచంలో నేను పొందలేను. కాబట్టి నేనెవరిని, నా ధర్మం ఏంటి, నేను ఎందుకు వచ్చాను, నేను చేయవలసిన కర్తవ్యం ఏంటి అని ఒకంత ఆలోచించి భగవంతుడి యావత్ సృష్టికి సృష్టి అంతా సృష్టించినప్పుడు ఆయనకు కలిగినటువంటి ఆ ప్రథమ ప్రశ్న నేనెవరిని, అదే ప్రశ్న ఈ మానవుడు జీవిత ధర్మాన్ని ఎరింగి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించవలసిన అవసరం ఏర్పడినప్పుడు, అంతటి అదృష్ట సమయంలో ఇదే ప్రశ్న ప్రతి మనిషికి ఉద్భవించవలసిన అవసరం ఉంది. నేనెవరిని? అప్పుడు ఆయన అన్వేషణ ప్రారంభం ఉంది. అప్పుడు సద్గురు సాంగత్యం వల్ల కానీ, అవతారుడు తాలూకా సహాయ కరుణ కటాక్షాల వల్ల కానీ, నీవెవరో కొద్దిగా కాలక్రమేణా అవసరమైతే కొన్ని జన్మలకైనా సరే ఆ మార్గం నీకు సుగమం అవటానికి కోసం భగవంతు సహాయ సహకారాలు, కరుణ కటాక్షాలు ఉంటాయి. ఆ విధంగా మనం సంచరించి మన విద్యుక్త ధర్మమైనటువంటి భగవదైక్యం, ఆత్మదర్శనం, ధర్మబద్ధమైన జీవితం, దేనితో కూడా ప్రత్యేకమైన బంధాలు ఏర్పరచుకున్నవి కానిటువంటి జీవితాన్ని గడిపి ఆ అదృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించి నిత్య సంతుష్టుడై, నిత్యానంద స్వరూపుడై, నిత్య శక్తివంతుడై అనంత జ్ఞానాన్ని ఆర్జించడము అనేది, తద్వారా తాను భగవదైక్యం పొందడం అనేది ప్రతి మానవుడి తాలూకు విద్యుక్త ధర్మము అని గ్రహించవలసిన అవసరం ఉంది అనే సూచన చేసేటట్టుగా మనం ఈ చాప్టర్లో, ఈ డిస్కోర్సెస్లో మనం పొందుతున్నటువంటి ఆలోచన. కాబట్టి అనేక ప్రవచనాల్లో ఈ ప్రవచనం చాలా ఉత్కృష్టమైంది అని మనం భావిస్తున్నాం. దీనికి బాబా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ఆ విశ్లేషణని మనం కూడా ఎంతో నిష్ఠతో, నియమంతో, ఆలోచన పెట్టి ఏకాగ్రతతో మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం గత వారం ఏం జరిగిందో కొద్దిగా గుర్తు చేసుకుంటూ ముందుకు పోదాం. గాడ్ ఎలోన్ ఈజ్, భగవంతుడు మాత్రమే ఉన్నాడు అనే ఆలోచన రాగానే బాబా గత పారాగ్రాఫ్లో ఏం చెప్పారంటే, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మ్యాన్ ఈజ్ ఎవర్ సీకింగ్ ది గోల్ విచ్ ఈజ్ టు రియలైజ్ హిస్ ట్రూ సెల్ఫ్. అది మనం గత వారం చెప్పుకున్నాం. తెలియకపోయినాయి మన ప్రయాణం ఎంత వేగంగా జరుగుతుందా లేకపోతే చాలా ఆలస్యంగా జరుగుతుందా అనే ఆలోచన కూడా లేకపోయినప్పటికీ కూడా ఈ పరిణామ క్రమంలో మానవ జన్మని పొందిన తరువాత అయాచితంగా అనుకోకుండానే మన తాలూకా మార్గము ఎటుపోతుందట. మ్యాన్ ఈజ్ ఎవర్ సీకింగ్ ది గోల్. నీ తాలూకా ధ్యేయం ఏంటో ఆ ధ్యేయం వైపే నీ ప్రయాణం జరుగుతూ ఉంటుంది. నీరు ఎలాగైతే పల్లాన్ని ఎరుగుతుందో, పల్లం వైపే ప్రవహిస్తుందో, నీ జీవిత గమనం కూడా నీకు తెలియకపోయిన నీ ధ్యేయమైనటువంటి భగవదైక్యం కోసమే నడుస్తూ ఉంటుంది, ప్రయాణం సాగుతూ ఉంటుంది అని చెప్తున్నారు.
కాబట్టి అలా సాగుతున్నప్పుడు నా ప్రయాణం భగవంతుడిలో ఐక్యం అవడానికే సాగుతుందనే ఆలోచన రాగానే నీ నడత, నీ ప్రవర్తనలో చాలా మార్పు వస్తూ ఉంటుంది. అప్పుడు నీకు అన్నీ తెలుస్తుంటాయి. యథార్థం అంటే ఏంటి? నిజస్థితి అంటే ఏంటి? మరి ఆ దివ్యమైనటువంటి స్థితి ఎంత దూరం ఉంది? దానికి మనం చేయవలసినటువంటి నడత, మన ధర్మ ప్రవర్తన, మన సద్గతి ఎట్లా ఉండాలి? అనే ఆలోచనలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ స్వార్థ చింతన, ఈ శరీర భావన, ఈ జగం మీద, ఈ ఈ దృశ్య ప్రపంచం మీద ఆసక్తిని ఒక్కొక్కటి మన నుండి దూరం అవుతూ, మన ఆత్మదర్శనం చేసుకోవడానికి కోసం మన ప్రయత్నం ప్రారంభం అవుతూ ఉంటుంది. అప్పుడు ఆత్మదర్శనం చేసుకున్నప్పుడు మన ఆత్మ ఒక పరిమితమైంది, ప్రత్యేకమైంది అని ఒక ఆలోచన ముందు వస్తూ, ఈ పరిమితమైనటువంటి ప్రత్యేకమైన ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో ఆలోచన వస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని దివ్యాత్మ అని మనం గుర్తెరుగుతాం. ఆ దివ్యాత్మ నుండి వెలువడి వచ్చినటువంటి నేను అనుకుంటున్నటువంటి పరిమితం కలిగినటువంటి నా ఆలోచనలో ఉండే ఆత్మ కూడా, ఎందుకంటే అప్పటికి నువ్వు నీ ఇంట్రాస్పెక్షన్, అంతర్మదనం జరుగుతూ ఉంటుంది. ఆత్మదర్శనం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నావు కాబట్టి, ఈ ఆత్మ నేను ఏదైతే నా ఆత్మ అనుకుంటున్నానో, ప్రత్యేకమైన ఆత్మ అని అనుకుంటున్నానో, అది పరమాత్మ స్వరూపమైందే, ఆ దివ్యాత్మలో భాగమే అని ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. దానికి మన పూర్వీకులు, పెద్దలు చెప్పినటువంటి కొన్ని దృష్టాంతాలు కూడా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అదే కుండను తీసుకున్నాం. అది ఘటం అంటారు సంస్కృతంలో. ఆ ఘటంలో కూడా శూన్యం ఉంటుంది లోపల. దాన్ని ఆకాశం అంటారు. ఏదైతే శూన్యమో అది ఆకాశం. మన చుట్టూ ఉంటూ కూడా మనకి దృశ్య రూపంలో కనిపించకపోయినప్పటికీ శూన్యం అంటూ ఉంటుంది. అదంతా ఆకాశమే. కాబట్టి ఘటంలో ఉన్న శూన్యము, బయట ఉన్న శూన్యము, ఈ అంతరిక్షంలో ఉండే శూన్యం ఒకటే. ఆ ఘటంలో ఉండే శూన్యాన్ని ఘటాకాశం అంటాం. ఈ బయట అంతరిక్షం అంతా కూడా ఉండే శూన్యాన్ని దివ్యాకాశం అంటాం. అట్లనే నాది నాది అనుకుంటున్నటువంటి ఒక చైతన్యం నాలో ఉంది. దాన్ని నేను గుర్తిస్తున్నాను. నేను అనుకుంటున్న ఈ శరీరము, ఈ మనస్సు, ఈ బుద్ధికి అతీతమైంది, దాన్ని అన్నింటి కూడా సాక్షిభూతంగా కనిపెడుతున్నటువంటి చైతన్యం, కాన్షియస్నెస్, ఒక జ్ఞానం, అది ఒక ఆత్మస్వరూపమే అని నాలో ఉంది కాబట్టి అది ప్రత్యేకమైన ఆత్మ అని అనుకుంటున్నాం. ఘటాకాశం మాదిరిగానే ఒకంత ఘటం పగిలిన తర్వాత అందులో ఉండే ఆకాశం, ఈ పరమాకాశం, ఈ దివ్యాకాశంలో ఎట్లయితే మిళితం అవుతుందో, ఈ ఆత్మ కూడా పరమాత్మ స్వరూపమైందే. నేను ఎంతవరకైతే స్వార్థ చింతనతో వ్యక్తిత్వాన్ని దానితో పొందుపరుస్తూ, వ్యక్తిత్వ దృష్టిలో నా దృష్టి సాగుతున్నంతకాలం అది ప్రత్యేకమైనటువంటి ఆత్మ. ఆ ప్రత్యేకమైనటువంటి ఆత్మ పరమాత్మ కావాలంటే ఈ స్వార్థ చింతన, ఈ వ్యక్తిత్వాన్ని విస్మరించి ఆ దివ్యత్వాన్ని పొందడానికి కోసం మనం ప్రయత్నించాలి అని చెప్తూ బాబా ఈ చాప్టర్లో మనకి గత జరిగినంత వరకు చెప్పారు. అయితే ఈ దివ్యాత్మ ఎక్కడిది అనే ఆలోచన వస్తూ ఉంటుంది. అబ్బో అది ఎంతో దూరం, ఏదో పుణ్యక్షేత్రాల్లో ఉందేమో, పుణ్య ప్రదేశాలు దర్శిస్తే అది లభిస్తుందేమో, పుణ్య స్నానాలు, నదీ స్నానాలు చేస్తే అది మనకు సంక్రమిస్తుందేమో అనే ఆలోచన మొట్టమొదటిగా వస్తుంది. ఆ విధంగా మనం ప్రయత్నం కూడా సాగుతూ ఉంటుంది. మన నడత మారిన ఇంకా పూర్తి అనుభవైకమైనటువంటి జ్ఞానం రాదు కాబట్టి, అది కొంత పరిమితమైనటువంటి ప్రదేశాలకో, పరిమితమైనటువంటి ప్రాంతాలకో, పరిమితమైనటువంటి మందిరాలకో అది సంభవిస్తుందేమో, దానికి మాత్రమే పరిమితమై ఉంటుందేమో అని అనుకుంటాం. ఇంకాస్త అదే దృష్టితో భగవంతుడి కోసం అన్వేషణ ప్రారంభించి దగ్గరే ఆగకుండా పరిశీలిస్తూ ఉంటే అది ఎక్కడో లేదు, నా హృదయంలో కనిపిస్తున్నటువంటి, నేను ఎంతవరకు అనుకుంటున్నటువంటి నా ప్రత్యేకమైనటువంటి నా నా ఆత్మదర్శనమే అది పరమాత్మ దర్శనం అనే భావన వచ్చి, నా ఆత్మకి పరమాత్మకి భేదం లేదు అనే తత్వాన్ని అలవర్చుకొని, అప్పుడు నీ తాలూకా జీవిత గమనం, నీ ప్రవర్తన అంతా మార్చుకొని
భగవంతుడు ఆశించిన రీతిలో మనం శరీ మన జీవితాన్ని గడుపుతున్నట్టయితే నిత్య దర్శనం, ఆ అనంత దర్శనం, అనంత జ్ఞానాన్ని, భగవతత్వాన్ని అర్థం అవడం కోసం అవకాశం చిక్కుతుంది. అట్లా కొన్నాళ్ళు మన ప్రయాణం సాగుతున్నప్పుడు దైవానుగ్రహంతో, సత్పురుషుల సాంగత్యంతో, సద్గురువుల కృపా కటాక్షంతో, అవతారం తాలూకా కరుణా కటాక్షంతో ఆ దివ్యత్వాన్ని తెలుసుకొని జీవితం తాలూకా లక్ష్యమైనటువంటి మన విద్యుక్త ధర్మమైనటువంటి టు బికమ్ వన్ విత్ గాడ్ అనే స్టేజ్, అహం బ్రహ్మస్మి స్టేజ్కి, ఆ స్థితికి మనం చేరడమే మన జీవిత లక్ష్యం. అదే మన విద్యుక్త ధర్మాన్ని గ్రహించి ఆ విధంగా మన ప్రవర్తనని మార్చుకోవడానికి కోసం ప్రయత్నిస్తాం. అది గత వారాలలో మనం పరిశీలించినటువంటి విషయాన్ని ఇప్పుడు కొంచెం సంగ్రహంగా తెలుసుకున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఈ వారం ఈ స్థితి నుండి మనం తర్వాత పారాగ్రాఫ్లు కూడా చదువుకుంటూ మనం ముందుకు సాగుదాం. బాబా నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇలా చెప్తున్నారు. బిఫోర్ హీ కెన్ నో హూ హీ ఈజ్, మ్యాన్ హ్యాస్ టు అన్లెర్న్ ది మాస్ ఆఫ్ illusory knowledge he has burdened himself with on the interminable journey from unconscious to the consciousness. అయితే ముందు మనం ఏం తెలుసుకుంటామంటే ఈ ప్రయాణం ఇంత పూర్వం చెప్పిన విధంగా మన ప్రయాణం సాగుతున్నప్పుడు ప్రతి మనిషి ఏదైతే అజ్ఞానం, అవిద్య అనండి, అజ్ఞానం, బిఫోర్ హీ కెన్ నో హూ హీ ఈజ్, ఎవరో, ఎందుకు నేనెవరిని అని నా ప్రయాణం సాగింది. ఎన్ని జీవితాల్లో ఎత్తిన తర్వాత ఆ ఆలోచన మనకు వచ్చింది. అంతర్ముఖులమే ఆత్మదర్శనం చేయడానికి కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఆలోచన వచ్చింది. కానీ ఆ ఆలోచన కంటే ముందు బిఫోర్ హీ కెన్ నో హూ హీ ఈజ్, మ్యాన్ హ్యాస్ టు, ఏం చేయాలా మనిషి, ఎవరో తెలుసుకోవడం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావంటే నీలో ఉండే ఇంకా అజ్ఞానాన్ని పూర్తిగా పారద్రోలపోతే ఆ జ్ఞాన దర్శనం నువ్వు చేయలేవు. కాబట్టి అందుకే బాబా చెప్తున్నారు, బిఫోర్ హీ కెన్ నో హూ హీ ఈజ్, నేను ఎవరిని అని తెలుసుకోవడానికి ముందు మనిషి ఏం చేయాలట, మ్యాన్ హ్యాస్ టు లెర్న్. మ్యాన్ అంటే ఇంక్లూడింగ్ ఉమెన్, ఇంక్లూడ్స్ ఉమెన్ ఆల్సో. మానవుడు, మనిషి జన్మెత్తిన తర్వాత మనిషి, మ్యాన్ హ్యాస్ టు అన్లెర్న్ ది మాస్ ఆఫ్ ఇల్యూజరీ నాలెడ్జ్. ఈ మాయాజనితమైనటువంటి, ఈ మాయ అంటే అంత భ్రాంతిమయమైనటువంటి ఈ జ్ఞానం నుండి ఆయన, అది అవిద్య అంటారు. ఆ అవిద్య నుండి బయటికి రావాలి. హి హాస్ టు బర్డెన్ హిమ్సెల్ఫ్. ఎందుకట, దాని మూలాన్ని మనం బంధనానికి చిక్కిపోతున్నాం. ఆ మాయకి మనం లోబడిపోయి అజ్ఞానం అటువంటి శక్తితో, అజ్ఞానం అనేటువంటి స్థితిలో మనం మ్యాన్ హ్యాస్ టు అన్లెర్న్. ముందు అది విడిచిపెట్టాలి. అన్లెర్న్, ఆ అవిద్యను విడిచిపెట్టాలి. అన్లెర్న్ ది మాస్ ఆఫ్ ఇల్యూజరీ నాలెడ్జ్. ఈ మాయాజనితమైనటువంటి జ్ఞానంతో మనం ఇంతవరకు సంచరిస్తున్నాం. ఏంటా మాయాజనితమైన జ్ఞానంతో లక్ష్యం ఏంటంటే, హి హస్ బర్డెన్డ్ హిమ్సెల్ఫ్ విత్ ఆన్ ది ఇంటర్మినబుల్ జర్నీ ఫ్రమ్ అన్కాన్షియస్నెస్ టు ది కాన్షియస్నెస్. ఈ అజ్ఞానం నుండి జ్ఞానానికి జరుగుతూ తెలియకో మన ప్రయాణం సాగుతున్నప్పటికీ ముందు ఆ అజ్ఞానాన్ని పారద్రోలితే, చీకటిని మనం విడిచిపెట్టాలంటే జస్ట్ ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే ఎంత వేగం, తక్షణం వెలుతురు ఎలాగైతే ఆ గదిలోకి వస్తుందో, అజ్ఞానాన్ని మనం అవిద్యను విడిచిపెట్టాలి. విద్య కాంది అవిద్య. విద్య ఏంటి, భగవతత్వం తెలుసుకోవడం అనేదే యథార్థ విద్య. మనం నేర్చుకుంటున్న ఈ పాండిత్యాలు ఇవన్నీ కూడా అవిద్యే, అజ్ఞానం, సెల్ఫిష్, ఓన్లీ స్వార్థ చింతనతో, నా సుఖం కోసం నేనేదో ఆర్జించేయాలి, నేనేదో గడించేయాలి, నేనేదో సుఖపడాలి అనేటటువంటి ఆ భావం ఉందే, దాన్నే అవిద్య అంటాం. అదేంటట, ఇల్యూజరీ నాలెడ్జ్. అది ఒక మాయాజనితమైనటువంటి జ్ఞానం. ఎందుకు, నేను అలా చేస్తేనే నేను ఈ సుఖం పడతాను అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. యథార్థ సుఖాన్ని తెలియక ఈ కల్పిత సుఖం, ఈ మాయా సుఖంలో కొట్టుమిట్లాడుతున్నాడు మనిషి. అది విడిచిపెట్టాలి. ఎన్నాళ్ళ నుండి చేస్తున్నాడు, ఇంటర్మినబుల్ జర్నీ ఫ్రమ్ అన్కాన్షియస్ ఉంటుంది. అనంతమైనటువంటి కాలం నుండి మనిషి ఇలా కొట్టుమిట్లాడుతూ, అజ్ఞానంతో కొట్టుమిట్లాడుతున్నాడు. ఎలా కొట్టుమిట్లాడుతున్నాడు,
అజ్ఞానం, అన్కాన్షియస్నెస్. యథార్థ స్థితి తెలుసుకోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞాన స్థితి నుండి జ్ఞానస్థితికి రావాలి అంటే వాడు ముందు ఆ అవిద్యను విడిచిపెట్టాలి అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్ దట్ యూ కెన్ బిగిన్ టు అన్లర్న్ అండ్ దెన్ ఎవెన్చువల్లీ పుట్ అన్ ఎండ్ టు ఆల్ దట్ యూ డు నాట్ నో. అయితే అది ఎప్పుడు వస్తుంది? దానికి సాధన ఏంటి? ఏ ఆయుధం కావాలి మన దగ్గర? ఆ అజ్ఞానం, అవిద్యను విడిచిపెట్టాలంటే అంత ఈజీనా? ఇది కళ్ళకి ఈ మాంసమయ నేత్రాలు కనిపిస్తున్న జగమంతా అసత్యం అంటే నువ్వు నమ్మగలవా? కాబట్టి దానికి ఒక సాధన ఉంది. ఏంటి ఆ సాధన? ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్, ప్రేమ ఒకటే, దట్ యూ కెన్ బిగిన్ టు అన్లర్న్. ఆ ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే యూ విల్ స్టార్ట్ ఫర్ అన్లర్నింగ్. అంటే అవిద్యని విడిచిపెట్టాలి అంటే నీ మనసులో, నీ హృదయంలో, వాచ కర్మన ప్రేమ అనేది ఉద్భవించాలి. ప్రేమ అనేది ఎవరి కోసం? ఎవరి కోసం నువ్వు ప్రేమించు, పర్లేదు. ఆ ప్రేమ మాత్రం యథార్థం అయితే ఎవరి కోసం ప్రేమించు. ఎవరి కోసమని నువ్వు అనుకుంటున్నావో, నేను కొంత తెలివి తక్కువగా నేను చెట్టు కోసమో, లేకపోతే జంతువు కోసమో, లేకపోతే నా బంధువు కోసమో, లేకపోతే నా భార్య కోసమో, నా బిడ్డ కోసం అని అనుకో, పర్వాలేదు. కానీ ఏ విధంగా అనుకున్నా, ఏ వ్యక్తి గురించి అనుకున్నా అది యథార్థమైన ప్రేమ అయినప్పుడు నీ ప్రేమలో దివ్యత్వం ఉంటుంది. ఆ దివ్యత్వం అనమాట. అందుకని ఇట్ ఇస్ ఓన్లీ త్రూ లవ్ దట్ యూ కెన్ బిగిన్ టు అన్లర్న్. ఆ అవిద్యను పారద్రోలాలంటే నువ్వు ప్రేమ నీలో రావాలి. అండ్ ఎవెన్చువల్లీ పుట్ అన్ ఎండ్ టు ఆల్ దట్ యూ డు నాట్ నో. నాకేం తెలీదు అని అనుకోనక్కర్లేదు. ఏదైతే తెలియాలో ఆ దివ్యత్వం అనేది తెలియాలి అంటే నీలో ప్రేమ ఉద్భవించాలి. ఆ ప్రేమ అంచెలంచెలుగా అది నీ దగ్గర నుండి నీ కట్టుబాట్లు నీ పరిమితమైనటువంటి పరిస్థితుల నుండి అపరిమితమైన పరిస్థితులకి ఆటోమేటిక్గా అది డెవలప్ అవుద్ది. అది వృద్ధి చెందుతుంది. వృద్ధి చెంది దైవాన్ని నువ్వు దర్శించగలవు. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ లవ్ దట్ యూ కెన్ బిగిన్ టు అన్లర్న్ అండ్ ఎవెన్చువల్లీ ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి ప్రేమించడం మొదలుపెట్టావో, ఎవరినైనా ప్రేమించు. దాష్టికం, తర్వాత ఈ శాడిజము, ఇది కక్ష, కోపము, తర్వాత లోభము, ఇవన్నీ ఒకటికొకటి విడిచిపెడుతున్నప్పుడే అది ట్రూ లవ్ అవుద్ది. ట్రూ లవ్ ఓన్లీ దట్ యూ కెన్ బిగిన్ టు అన్లర్న్ అండ్ ఎవెన్చువల్లీ అప్పుడు నీకు ఏంటి వృద్ధి చెందుతుందంటే పుట్ అన్ ఎండ్ టు ఆల్ దట్ యూ డు నాట్ నో. ఇక నాకు అజ్ఞానము, నాకు తెలియదంటూ ఉండదు. ప్రేమించావంటే అంతా నీకు తెలిసిపోతూ ఉంటుంది. రోజు రోజుకి నీకు విచిత్రమైనటువంటి జ్ఞానం కలుగుతూనే ఉంటుంది. సారీ. And eventually put an end to all that you do not know. God love penetrates all illusion, while no amount of illusion can dim God love. అయితే ఇలా పెరుగుతూ ఉంటే ముందు వ్యక్తి, తర్వాత ప్రదేశం, తర్వాత ప్రాంతం, తర్వాత నీకు అలా వృద్ధి చెందుతుంది. హృదయం విశాలం అవుతూ ఉంటుంది. ఉండి ఈ పరిమితమైనటువంటి ఆబ్జెక్ట్స్, వస్తువుల మీద ఉండేటటువంటి ప్రేమ నీకు పెరిగి దైవత్వం, దివ్యత్వం మీద నీకు పెరుగుతుంది. దట్ ఈస్ గాడ్ లవ్. భగవంతుడిని ప్రేమించు. అందుకే బాబా అంటాడు ఆల్వేజ్ అని చెప్పినట్టు గాడ్ లవ్ గాడ్ లవ్ గాడ్ లవ్ గాడ్. అది గాడ్ లవ్ పెనిట్రేట్స్, అదేంటి దూసుకుపోద్ది, చొచ్చుకుపోద్దట. ఆ ప్రేమగా నువ్వు భగవంతుడి నీకు కలిగినటువంటి ప్రేమగా నువ్వు వృద్ధి చేసుకున్నట్టయితే అది దట్ పెనిట్రేట్స్ ఆల్ ఇల్యూజన్. ఈ మాయ, ఈ కల్పితమైన, ఈ స్వప్న సాదృశ్యమైనటువంటి నీ తాలూకా ఆలోచనలు, నీ తాలూకా వ్యవహారాలని, నీ తాలూకా ఈ భౌతికమైనటువంటి విషయాలన్నింటిని కూడా విడనాడి ఇట్ పెనిట్రేట్స్ ఆల్ ఇల్యూజన్ వైల్ నో అమౌంట్ ఆఫ్ ఇల్యూజన్ కెన్ డిమ్ గాడ్ లవ్. కాబట్టి ఈ మాయ ఎప్పుడైతే ఆ ప్రేమను గాడ్లో నువ్వు అలవరుచుకున్నావంటే అది ఎంతటి సాధనం అంటే ఏ ఇల్యూజన్, ఏ మాయకి నువ్వు లోబడకుండా జ్ఞానవంతుడివై, దైవీ జ్ఞానవంతుడివై, దైవీ మార్గంలో సంచరించడం కోసం, దైవీ ధ్యేయాన్ని చేరుకోవడం కోసం ఆ ప్రేమ అనేది నీకు ఉపయోగపడుతుంది. అందుకే ఏం చెప్తున్నారు? స్టార్ట్ లెర్నింగ్ లవ్ గాడ్. కాబట్టి నువ్వు భగవంతుని ప్రేమించడం నేర్చుకో. బై బిగినింగ్ టు లవ్ దోస్ హూమ్ యూ కెనాట్ లవ్. భగవంతుని ప్రేమించండి ఎక్కడండి? నాకు భగవంతుడు కనిపించడాయి. అన్నింట్లో భగవంతుడు అంటాడు, కానీ నేను చూస్తుంటే నాకు మొక్క ఏదో వస్తువే కనిపిస్తుంది. రాయి, రప్ప, ఏదో బంగారం, లేకపోతే మనిషి, ఇలాగే వస్తు సదృశ్యమైనటువంటి దృష్టే నాకు ఉంది. కానీ నాకు భగవంతుడిని నేను ఎలాగ నమ్మాలి, నేను ఎలా ప్రేమిస్తానంటే దానికి సులువు చెప్పారు ఆయన. స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్
బై బిగినింగ్ టు లవ్ దోస్ హూమ్ యూ కెనాట్. ఎవరినైతే నువ్వు ప్రేమించలేవో, నువ్వెవరి మీదైతే నువ్వు కక్ష సాధించాలనుకుంటావో, ఎవరినైతే ద్వేషించాలనుకుంటున్నావో, ఎవడైతే నీకు అపకారం చేశాడని వాడిని దూషిస్తూ ఉంటావో, ఎవరైతే నీకు ఇష్టలు కారో వాళ్ళని ప్రేమించడం ద్వారా భగవంతుని ప్రేమించు అన్నారు. చూసారా, అది ఎంత నెగిటివ్ ఫోర్స్ని పాజిటివ్ ఫోర్స్ కింద కన్వర్ట్ చేస్తుందో తెలుసా. మనకి ఇంతవరకు కూడాను విద్వేషం, కోపం, దుఃఖము అన్నీ ఏదో ఒక ఇండివిజువల్ మీద ఆపాదించుకొని ఆయన దూషిస్తూ ఉంటావో, ఎవరినైతే నువ్వు ప్రేమించలేవో వాళ్ళ ముందు నువ్వు గుర్తించు. ఓ ఈడు నాకు శత్రువు అన్నావు ఎప్పుడో, కాదు శత్రువు కాదు మిత్రుడు అని నువ్వు భావనను మార్చుకొని వాడికి నువ్వు థింక్ వెల్ ఆఫ్ దోస్ హూ థింక్ ఇల్ ఆఫ్ యూ అన్నారు బాబా. కాబట్టి ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో వాళ్ళని ప్రేమించడం ద్వారా నువ్వు భగవంతుని ప్రేమించు అంటున్నారు. స్టార్ట్ లెర్నింగ్ టు లవ్ గాడ్ బై బిగినింగ్ టు లవ్ దోస్ హూమ్ యూ కెనాట్. యూ విల్ ఫైండ్ దట్ ఇన్ సర్వింగ్ అదర్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్. అప్పుడు ఏమవుద్దంటే ఎదుటివాడికి నువ్వు సేవ చేస్తున్నావు. మొట్టమొదటి నేను సేవ చేస్తున్నాను అనుకుంటావు, నేను అడిగి ఏదో మేలు చేస్తున్నాను అనుకుంటావు. కొన్నాళ్ళు పోయిన తర్వాత నాలో ఉండే అజ్ఞానాన్ని పారదోలడానికి కోసం నేను చేస్తున్న సేవకి ఎవడైతే అనుభవిస్తున్నాడో వాడు నాకు సహాయం చేస్తున్నాడు, వాడి మూలాన్ని నాకు ఉండే ఇంతవరకు ఉండేటటువంటి ఈ సంస్కార భారం, నా తాలూకా దుర్బుద్ధి, దుర్గుణాలు అన్నీ నాశనం అవుతున్నాయి. ఆ విధంగా ఆయన నాకు మేలు చేస్తున్నాడు అని చెప్పి నువ్వు ద్వేషించదగిన మనిషిని కూడా ప్రేమించినట్టయితే నీకు గ్రాడ్యువల్గా అది డెవలప్ అవుతుంటుంది. బై బిగినింగ్ లవ్ దోస్ హూమ్ యూ విల్ ఫైండ్ దట్ ఇన్ సర్వింగ్ అదర్స్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్. దాన్ని బట్టి నాకు నేను సేవ చేసుకుంటున్నాను, నాకు నేను సేవ చేసుకుంటున్నాను. ఏంటో సేవ? నేను ఉత్తముడుగా దైవ సంపత్తిని కలగడానికి కోసం అర్హత్వాన్ని నేను సంపాదించుకుంటున్నానని నీ తోలక ఫీలింగ్, నీ తోలక భావన ఉండాలి. ది మోర్ యూ రిమెంబర్ అదర్స్ విత్ కైండ్నెస్ అండ్ జనరాసిటీ, ది లెస్ యూ రిమెంబర్ యువర్ సెల్ఫ్. అది ఎందుకు ఉండాలి? ది మోర్ యూ రిమెంబర్ అదర్స్, ఎదుటి వాటి కోసం నువ్వు ఎంత కన్సర్న్, ఎంతైతే భావిస్తుంటావో, ఎంతైతే చేయాలని అనుకుంటావో, ది మోర్ యూ రిమెంబర్ అదర్స్ విత్ కైండ్నెస్ అండ్ జనరాసిటీ. ఆ కైండ్నెస్, ఆ మంచితనం, ఆ కనికరం, ఆ కరుణ, ఆ ప్రేమ, ఆ దయ, ఇవన్నీ ఎదుటివాడి మీద నువ్వు ఎంత ఎక్కువగా పెంపొందించుకుంటావో అప్పుడు ఏమవుతుంది నీకు? ది లెస్ యూ రిమెంబర్ యువర్ సెల్ఫ్. ఇంతవరకు నీ స్వార్థం కోసం తంటాలు పడుతుండేవాడు. ఆ స్వార్థం అనే చింతన కొద్ది కొద్దిగా నీలో తగ్గిపోదు. అండ్ వెన్ యూ కంప్లీట్లీ ఫర్గెట్ యువర్ సెల్ఫ్, ఇక నీ ఉనికినే మర్చిపోయినట్టుగా, నేను ఎందుకున్నానంటే భగవంతుని సేవ చేయడానికి. భగవంతుడు ఎవడు? భగవంతుడు అందరిలో ఉన్నాడు. నేను ద్వేషించవలసిన మనిషిలో కూడా ఉన్నాడు. కాబట్టి ఆ ద్వేషించవలసిన మనిషిని మనం ముందు హర్షించినట్టయితే ఇక హర్షించదగ్గ మనుషులు మనం ఈజీగా హర్షించగలం, వాళ్ళ దగ్గర చేరగలం. కాబట్టి నీ ప్రవర్తన అనే మార్పు వస్తుంది. కాబట్టి అండ్ యు ఫైండ్ మీ యాజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ లవ్. కాబట్టి ఆ విధంగా నువ్వు ప్రవర్తించినట్టయితే నీ ప్రయత్నం చాలా సులువు అవుద్ది. బికాజ్ లవింగ్ అదర్స్ హూ యూ కెనాట్ లవ్ లీడ్స్ టు సోర్స్ ఆఫ్ ఆల్ లవ్. అందరినీ ప్రేమించే శక్తిని నీకు అదే కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నీ ప్రవర్తన మార్చుకొని భగవత్ సన్నిధానానికి దగ్గరైన అవడం అనే కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించగలవు. జై బాబా. ఈ వారం చాలా ఇంట్రడక్షన్ ఎక్కువైపోవడం వల్ల నీ టైం అయిపోయింది. వచ్చే వారం ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దామండి. జై బాబా.